మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథం నుండి 145వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. భక్తుడు కీర్తనాకారుడు అంటున్నారు దేవునితో, దేవా అనుదినము నిన్ను స్తుతించెదను ప్రభువా. ఈ మాటను మన జీవితంలో కూడా మనం అప్లై చేసుకోవాలి. ఎవ్రీడే ప్రభువును స్తుతించాలి. సాధారణంగా క్రైస్తవుల్లో ఎవ్రీడే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, మరికొందరు ఎవ్రీడే వాక్యాన్ని చదివేవారు ఉంటారు. కానీ ప్రతిరోజు ప్రార్థన చేసేవారు లేక బైబిల్ చదువుకునేవారు ఉంటారు. ప్రతిరోజు 1-2 పాటలతో ప్రభువును స్తుతించేవారు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ కీర్తనకారుడు ఎవ్రీడే నేను స్తుతిస్తున్నాను ప్రభు అన్నాడు. మన జీవితంలో కూడా దేవునికి స్తుతించుట, దేవునికి స్తుతులు చెల్లించుట, మనం ప్రార్థించుట కంటే ఎక్కువ ప్రార్థనలో మన విజ్ఞాపనలను దేవుని సన్నిధికి తీసుకువెళ్తే స్తుతులు దేవుణ్ణే మన దగ్గరికి తీసుకొస్తాయి. కనుక స్తుతి ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతలు. స్తుతులలో స్తుతి మాత్రమే కాదు, ఒక ఆరాధన ఉంటుంది. ఆరాధన మాత్రమే కాదు, కృతజ్ఞత ఉంటుంది. అందుకనే మన నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే, మనం ఇచ్చే కానుకలు కాదట, కానుకల కంటే విలువైనది నీ యొక్క జిహ్వ ఫలము నాకు అంటున్నాడు. ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్, మన పెదవుల నుండి వచ్చే స్తుతి, అది హృదయం నుండి బయలుదేరాల. పెదవులతో చక్కటి పాటలతో ప్రభుని స్తుతించాలి. అందుకనే భక్తుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ, ప్రభువుని స్తుతించటం వల్ల వచ్చే లాభం ఏంటంటే, ప్రభువుని స్తుతించటం వల్ల మనకి విధేయత నేర్చుకోవచ్చు. ఆ విధేయత, అట్టి విధేయత ఇంకా దేవుని యొక్క రూపంలోనికి మనల్ని మార్చుతుంది. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తే, ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇందులో మనం చూస్తే కీర్తనలు అన్నారు, సంగీతం అన్నారు, ఆత్మ సంబంధమైన పాటలు అన్నారు, కృతజ్ఞతలు అన్నారు. ఇలాగా పాటలు ఏముంటుందంటే, పాటలో స్తుతి ఉంటుంది, పాటలో ఆరాధన ఉంటుంది, పాటలో ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతలు ఉంటుంది. అంతేకాదు పాటలో మనల్ని హెచ్చరించే వాక్యాలు ఉంటాయి. ఆ పాట పాడుతున్నప్పుడు మనకి దేవుడు మేలుకొలుపునిస్తాడు, మనల్ని సరిచేస్తాడు. ఆ పాటల ద్వారా ప్రభుని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించితే, మనం ఆరాధిస్తే ప్రియులారా, చివరికి మనం ఎందులో వెళ్తామట, భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండుడి. ఒబీడియన్స్, విధేయత నేర్చుకుంటాం. ఒకరికొకడు అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5 మనం చదువుతున్నాం. 5వ అధ్యాయం 6వ వచనంలో, 6వ అధ్యాయంలో ఎవరికి ఒకరికొకరు లోబడి ఉండాలి అంటే 3 రిలేషన్స్ గురించి చెప్తున్నాడు. 4 రిలేషన్స్ ఉంటాయి. ఒకటి, తల్లిదండ్రుల పిల్లల మధ్య విధేయత. 2, భార్యాభర్తల మధ్య విధేయత. 3, సంఘము క్రీస్తు మధ్య విధేయత. 4, యజమానులు పనివారి మధ్య విధేయత. ప్రతి దాంట్లో దేవుడు ఒక ప్రోటోకాల్ ఇచ్చాడు. ఎవరు తమ హెడ్షిప్ని గుర్తించి, దేవుడు తన పైన అధికారిగా యజమానునిగా పెట్టిన ఆ పైన వారిని గుర్తించి ఒకరికొకరు లోబడి ఉండాలి. అంటే పాటలతో నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడల్లా ఆ లోబడే మనసు ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులకి, భార్యాభర్తల మధ్య వారి ధర్మాలు నిర్వహిస్తూ, యజమానుల పట్ల ప్రేమ కలిగి, సంఘము దేవుని పట్ల విధేయత కలిగి, ఇదంతా ఎప్పుడంటే హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించినప్పుడు. ఈవెన్ ఆదివారం ఆరాధనలో కూడా వాక్యానికి అందుకుంటారు, కానీ ఆరాధనలు మిస్ అవుతారు. మనం ఆదివారమే కానీ ప్రతిరోజు కానీ ఒక పాటతో అయినా ప్రభుని స్తుతించి ఆరాధించగలిగితే, దేవుని ఆత్మ మనకి విధేయత గల ఆత్మ వచ్చినప్పుడు ఈ భూమి మీద మన రిలేషన్స్ పరలోకపు తండ్రితో మన యొక్క సంబంధాన్ని బలపరుస్తుంది. కాబట్టి
ప్రతిరోజు ఒక పాటతో అయిన ప్రభువుని స్తుతించి ఆరాధించుకుని ప్రభువుకి లోబడే ఆత్మను మనం పొందుకుందాం. దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మేము ఎక్కడున్నాను అయ్యా, ప్రతిరోజు నిన్ను అనుదినము నేను నిన్ను స్తుతిస్తానని భక్తుడు చెప్పినట్టుగా ప్రతిరోజు నిన్ను స్తుతించేవారుగా, కృతజ్ఞతలతో నిన్ను కొనియాడుకునేవారుగా, ఆరాధనతో తండ్రి మేము మేలుకొల్పబడి నిన్ను మహిమపరుస్తూ మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొనుచు నీకు బహుగా లోబడేవారుగా, ఈ భూమి మీద మా పైన వ్యక్తులుగా ఉన్నవారికి లోబడి జీవించి నీ దీవెనలు పొందేవారుగా మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి ప్రతిరోజు ప్రభువును స్తుతించేవారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.